హలో అండి. నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో, ఈ వీడియోలో మనము కొన్ని టెక్ ఫెస్ట్‌కి సంబంధించి కొన్ని లిస్ట్ అయితే ఇవ్వబోతున్నానండి. సో, బేసికల్‌గా మీరు ఫ్రెషర్ అయితే అసలు ఎన్ని జాబ్స్‌కైనా సరే అప్లై చేసినా కూడా అసలు జాబ్స్ రాకుంటే గనక ఈ వీడియో అనేది మ్యాండేటరీగా చూడాలి. ఓకే. సో, చాలామందికి చాలా మంచి స్కిల్స్ ఉంటాయి, డిగ్రీస్ ఉంటాయి. కాకపోతే వాళ్ళకి అసలు జాబ్స్ ఎందుకు రావట్లేదంటే అక్కడ లేనిది లైక్ స్కిల్ కాదు, ఇంకేదో కాదు. అక్కడ ఎక్స్‌పోజర్ అనేది లేకపోవడం వల్ల కూడా జాబ్స్ అనేవి లైక్ లేట్‌గా రావడం, స్లో అవ్వడం, మనం కెరీర్ అనేది స్లో అవ్వడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో, వాటిని ఎలా ఓవర్‌కమ్ చేయొచ్చు అనేది నేను లైక్ అసలు టెక్ ఈవెంట్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి అనేసి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇన్ కేస్ మీరు చూడకపోతే జస్ట్ విజిట్ అండ్ వాచ్. అండ్ యాహ్! ఇక్కడైతే మనము వాటికి సంబంధించి అయితే ఇన్ డెప్త్‌గా మాట్లాడుకుందాం. సో, ముందుగా మనకి చాలా రకాలైన టెక్ ఈవెంట్స్ ఉంటాయండి. లైక్ స్టార్టప్ సమిట్స్ కానివ్వండి, డెవలపర్ మీట్స్ కానివ్వండి, లేదా ఇలా రకరకాలుగా మనకైతే ఈవెంట్స్ అనేవి జరుపుతూ ఉంటారు. ఐఐటీ ఈవెంట్స్ ఇలాంటివన్నీ గూడా. సో, బేసికల్‌గా మనకి ఐఐటీకి సంబంధించినవైతే లైక్ మనకెలా ఉంటాయంటే టెక్ రితి కానివ్వండి, లేకపోతే టెక్ ఫెస్ట్ కానివ్వండి, లేకపోతే టెక్ పోస్ట్ కానివ్వండి, ఇలాంటివన్నీ గూడా మనకి ఐఐటీకి సంబంధించిన కొన్ని టెక్ ఈవెంట్స్ అండి. అండ్ దాని తర్వాత మనకి కొన్ని డెవలపర్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. లైక్ డైరెక్ట్‌గా కాగ్నిజెన్స్ కానివ్వండి, లేకపోతే గూగుల్ డెవలపర్ మీటప్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ నుంచి కూడా లైక్ డెవలపర్ మీటప్స్ కూడా ఉంటాయి. అంటే ఈవెంట్స్ లైక్ ఉంటాయన్నమాట టెక్‌కి సంబంధించి. అండ్ అలాగే మనకి లైక్ హ్యాకథాన్స్‌కి ఇలాంటి వాటికి సంబంధించి మనకి డెవ్ ఫోలియో, డెవ్ పోస్ట్ అండ్ అలాగే లైక్ చిన్న చిన్నగా లైక్ వీటికి సంబంధించి కూడా ఉంటాయన్నమాట. సో, మేజర్‌గా దీంట్లో అయితే లైక్ మనకి ఇంతకుముందు చెప్పినప్పుడు లైక్ డెవ్ ఫోలియో అనేసి ఉంటుంది. డెవ్ పోస్ట్ అనేసి ఉంటుంది. ఇవి 2 కూడా మనకి లైక్ మంచిగా ఉంటాయనేసి చెప్పుకోవచ్చు లైక్ టాప్‌గా. సో, వీటికి సంబంధించి ఇవి కొన్ని లిస్ట్ అండి. అండ్ యాహ్! దీంట్లో మనకి ఫ్రీ వర్సెస్ పెయిడ్ గూడా ఉంటాయి. ఫ్రీ అంటే ఎలా ఉంటుందంటే జనరల్‌గా మనమే లైక్ ఎలా అంటే ఆహ్, ఫ్రీగా ఎళ్ళిపోవచ్చు. జస్ట్ అక్కడ టెక్ ఈవెంట్ జరుగుతుందంటే ఫ్రీగా మనం యాక్సెస్ చేసేసుకొని ఎళ్ళిపోవచ్చు. అదే పెయిడ్ వర్షన్ ఎలా ఉంటుందంటే వీ హ్యావ్ టు పే సంథింగ్ అలా ఉంటుందనమాట. కాకపోతే ఫ్రెషర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫ్రెషర్స్‌కైతే ఫ్రీ ఇనఫ్ అనేసి చెప్పుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళాక మనము లైక్ మాట్లాడకుండా ఉండడం గానివ్వండి, లేకపోతే ప్రాపర్ రెజ్యూమే అనేది మెయింటైన్ చేయకపోవడం, లేకపోతే లైక్ వెళ్ళి అక్కడ ఎలా ఉంటుంది జస్ట్ వాళ్ళు చెప్పినవి విని రావడం కాకుండా ఇంటరాక్ట్ అవ్వాలి. ఇంటరాక్ట్ అయినప్పుడే మనకేదన్నా మన కెరీర్ కోసం ఏదైనా యూజ్‌ఫుల్ థింగ్స్ అనేవి లైక్ ఉంటాయన్నమాట. సో, ఇక్కడ మనం చాలా అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి. లైక్ లాస్ అయితే ఏముండదు ఇవి అటెండ్ అవ్వడం వల్ల. మనము రియల్ టైమ్‌లో అసలు టెక్ వరల్డ్ అనేది ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. లేటెస్ట్ టెక్స్ అనేవి ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. అండ్ అలాగే అసలు ఇంకా చెప్పాలి అంటే లైక్ స్టార్టప్స్ కూడా ఉంటాయండి. సమిట్స్ కూడా ఉంటాయి. అంటే వాళ్ళతో కూడా మనం డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. అసలు జనరల్‌గా రియల్ టైమ్‌లో టెక్ అనేది ఎలా ఉంటుంది? బేసికల్‌గా చూసుకుంటే చాలామందికి ఫ్రెషర్స్‌కి మెయిన్‌గా లైక్ ఆ కంపెనీ అసలు ఎలా హైర్ చేస్తుంది? లేదా ఎలా ఉంటుంది ఆ కంపెనీలో కల్చర్ ఎవ్రీథింగ్ కూడా. ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ కూడా ఉండొచ్చు. డౌట్స్ కూడా. లైక్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయిపోయి మనం ఫ్రీగా మాట్లాడొచ్చు. అంటే ఫ్రీ నాలెడ్జ్ అనేది ఎక్స్‌చేంజ్ అవుతుందనమాట. ఇక్కడ ఓన్లీ రావడమే కాదు ఎక్స్‌చేంజ్ కూడా అవుతుంది. ఇన్‌ఫాక్ట్ మనం కాలేజ్‌లో ఉన్నాము. రైట్. మన కాలేజ్ గురించి సంథింగ్ సో అండ్ సో కాలేజ్‌లో చదువుతున్నాము. అసలు మనకి లైక్ ఓవరాల్‌గా ఎలా ఉంటుంది? ఓకేనా కాదా? లైక్ ఈ కాలేజ్ నుంచి వాళ్ళు సంథింగ్ కంపెనీస్ ఫ్రెషర్స్ కోసం కూడా మంచి స్కిల్స్ ఉన్న వాళ్ళని కూడా తీసుకోవాలనుకుని ఇక్కడికి రావచ్చు. అలా మనం దొరకొచ్చు వాళ్ళకి. అలా లైక్ డైరెక్ట్ రిఫరల్స్ కూడా ఇక్కడ చాలా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అంటే ఎవరైనా మంచిగా ఏదైనా సీనియర్స్ కలిసారు. వాళ్ళ నుంచి మనము లైక్ జెన్యూన్‌గా మనం రిఫరల్ అనేది తీసేసుకోవచ్చనమాట. వాళ్ళ కంపెనీకి సంబంధించి. సో, ఇలా డిఫరెంట్‌గా మనమైతే ఈ ఈవెంట్స్‌లో అటెండ్ అయిపోయి నేను చెప్పిన విధంగా అయితే చాలా బెనిఫిషియల్‌గా ఉంటుందనేసి చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడికెళ్ళాక మనం మేజర్‌గా చేయాల్సింది ఏంటి నేను ఆల్రెడీ చెప్పాను గదా! మన రెజ్యూమే అనేది లైక్ కాపీస్ కానివ్వండి ఇవన్నీ గూడా లైక్ ప్రాపర్‌గా సెటప్ చేసేసుకోవాలి. అండ్ మనం ముందుగానే
అయ్యి వెళ్తే బెటర్. లైక్ మనకున్న చిన్న చిన్న డౌట్స్ ఏమన్నా ఉంటే, లేకపోతే మేజర్ డౌట్స్ ఏమన్నా ఉంటే, ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, లేదా మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది జస్ట్ 2 లైన్స్ అలా అండ్ ఇంప్రెసివ్‌గా అండ్ మన అటైర్ విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి టెక్ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు. లైక్ ఎలా అంటే అలా కాకుండా లైక్ అఫీషియల్గా ఉండాలన్నమాట. మరీ ఓవర్గా కాదు, మరీ లో గ్రేడ్గా కాదు, ఒక మీడియం డ్రెస్సింగ్ కూడా మెయింటైన్ చేస్తే బెటర్. అంటే కైండ్ ఆఫ్ ప్రొఫెషనల్, లైక్ ట్రెడిషనల్ ఆర్ వెస్టర్న్, ఫార్మల్గా ఉండాలి. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా మనం చూసుకుని వెళ్ళాలి. ఎందుకంటే జస్ట్ మనం చూస్తేనే మనల్ని అప్రోచ్ అవ్వాలా వద్దా అని కూడా వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఎవ్రీథింగ్ విషయంలో మన లైక్ హ్యాండ్ గెస్చర్స్ ఇలాంటివన్నీ కూడా మనము లైక్ మనకు తెలిసి ఉండి ఇలాంటి వాటికి వెళ్తే బెటర్ అనేసి చెప్పుకోవచ్చు. నేను ఇంతకుముందు కొన్ని లిస్ట్ ఇచ్చాను కదా టెక్ ఈవెంట్స్కి సంబంధించి, అవి కూడా లైక్ ప్రాపర్గా మనకి వెళ్తే మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. లేదు ఇంకా లైక్ నాకు ఫ్రీగా కొన్ని లిస్ట్ కావాలి అంటే జస్ట్ కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. నేను ఆ ఫ్రీవి కూడా నేను అక్కడే నీకు ఇచ్చేస్తాను. సో కామెంట్లోనే నేను రిప్లై ఇచ్చేస్తాను. లేదా లైక్ ఇంకా నా దగ్గర హెవీగా డేటా ఉంటే కనుక నేను ఇంకొక వీడియో కూడా చేసేసి మీకు లింక్ ఆర్ మీరు జస్ట్ సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది మన యూట్యూబ్ ఛానల్లో. అండ్ అసలు మీరు ఎప్పుడైనా ఇలాంటి టెక్ ఈవెంట్స్కి అటెండ్ అయ్యారా? అయితే కనుక మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది జస్ట్ కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ నా ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా ఫర్దర్ వీడియోస్లో అయితే నేను షేర్ చేస్తాను. అండ్ ఫైనల్లీ మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఇక్కడ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట మీకు. అంటే ఇక్కడ మీకు ఈఎంఐ ఆప్షన్ అనేసి అంటున్నాం, 1999 అనేసి అంటున్నాం, అండ్ దట్ టు ఫుల్ స్టాక్ అనేసి అంటున్నాం. మీకు క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు, అసలు సిలబస్ ఏముంటుంది ఇంత తక్కువ ప్రైస్లో అని వగైరా డౌట్స్ ఉండొచ్చు. అంటే దీంట్లో జస్ట్ కోర్స్ చెప్పేసి వదిలేస్తారా, లేకపోతే ఏమైనా సర్టిఫికేషన్స్ లేదా జస్ట్ ఇంత చిన్న అమౌంట్లో ప్రాజెక్ట్స్ కూడా చేయిస్తారా అనేసి అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకి కెరీర్ గైడెన్స్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమే బిల్డింగ్, స్టడీ మెటీరియల్స్, 200 అవర్స్ ప్లస్ కంటెంట్ అనేది ఉంటుంది. అండ్ బై ద వే సర్టిఫికేట్స్ అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్తో సహా మీకు ఉంటుందన్నమాట. ఒక్కటి ప్రాజెక్ట్ కాదు, నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేవి మీకు ఉంటాయి. సో డోంట్ వరీ, మీరు ఈ క్లాస్ విన్నాక అంటే మొత్తం కోర్స్ కంప్లీట్ చేశాక మీ అంతకి మీరు లైక్ ఓన్గా ఒక ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేసే స్టేజ్లో ఉంటారు. ఇఫ్ మీరు లైక్ రెగ్యులర్గా క్లాసెస్ వినేసి అండ్ అలాగే దానికి సంబంధించి మీరు జెన్యూన్గా ప్రాక్టికల్ ఎఫర్ట్ అనేది పెట్టినప్పుడు, లాజికల్ థింకింగ్లో మీరు ఎఫర్ట్ అనేది పెట్టినప్పుడు క్లాసెస్ జరిగే విషయం ఆ గ్యాప్లో మీరు డెఫినెట్గా మీ ఓన్గానే ఒక ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేసే స్టేజ్కి వచ్చేస్తారు. అండ్ నేను ఇక్కడ మీరు ఫ్రీ డెమో చూడాలి అంటే ఒక ఫ్రీ క్లాస్ అనమాట. ఆ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అంటే మీరు నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసే కాంటాక్ట్ డీటెయిల్స్కి అయితే అప్రోచ్ అయిపోండి. మీకు ఇంకా సిలబస్ ఏంటి ఎవ్రీథింగ్ తెలుసుకోవాలి అన్న కూడా మీకు జస్ట్ వాట్సాప్లో మీకు కాంటాక్ట్ అవ్వచ్చు ఈజీ వేలో. మీరు ఆ డెమో చూసి మీకు నచ్చింది, అర్థమయ్యింది అన్నప్పుడు జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.